హైదరాబాద్‌లో కొండాపూర్ ప్రాంతంలో ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు వెళ్లి భగ్నం చేశారు. ఒక 9 మందిని అరెస్ట్ చేశారు. తర్వాత 6 కార్లను ఇంకా భారీగా నగదును పట్టుకున్నారు. ఇదంతా జరిగింది. స్టోరీ ఇది అందరికి తెలిసిందే. అయితే ఈ రేవ్ పార్టీ అనేది ఏంటి? రేవ్ అనే దానికి సంబంధించిన ఒక సంస్కృతి, ఒక కల్చర్ ఎందుకు తెలంగాణకు వచ్చింది? ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళెవరు? పట్టుబడ్డ వాళ్ళెవరు అంటే విజయవాడ, మంగళగిరి, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రాంతాల నుంచి వచ్చి రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేశారు. హైదరాబాద్, కొండాపూర్‌లో జరిగిన రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళే. తెలంగాణ వాళ్ళెవరు కాదు. చూడండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే మనకు కొన్ని విష సంస్కృతులొచ్చాయి. అందులో ఒకటి ప్రధానమైనది డ్రగ్స్. రెండోది ఈ రేవ్ పార్టీలు. అంటే పబ్స్ అనేవి మామూలుగా లైసెన్స్డ్ పబ్స్ నడుస్తూనే ఉన్నాయి అంతకుముందు కూడా. కానీ చాలా తక్కువ సంఖ్యలో. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, హైదరాబాద్‌లో అతి తక్కువ సంఖ్యలో పబ్బులు ఉండేవి. లేవని అనట్లేదు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం అవతరించిందో, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో, కారణాలు ఏమైనా గానీ, శక్తులు వెనుక ఏమున్నా సరే, పబ్బులు విపరీతంగా పెరిగిపోయాయి. రెండోది ఈ డ్రగ్స్. పబ్బులతో పాటు డ్రగ్స్ కూడా వచ్చేసింది కల్చర్. డ్రగ్స్ పైన కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగినట్టు పోలీసులు ఇప్పటికీ అనుమానిస్తున్నారు. సరే, ఈ డ్రగ్స్‌ను అంతం చేయడానికి, డ్రగ్స్ కల్చర్‌ను తుదముట్టించడానికి ఈగల్ అనే ఒక సంస్థను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఆ ఈగల్ సంస్థ కూడా చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంది. అదొక యాంగిల్. బట్ ఇక్కడ నేను ఆహ్, మనమందరం కూడా ఆందోళన చెందవలసింది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి దేనికి? ఎవరి కోసం వచ్చింది? ఇది ఇంపార్టెంట్ ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణలోని నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయని, ఇక్కడి నిధులు ఇక్కడి ప్రజల కోసమే ఖర్చు పెడతారని, అట్లాగే ఇంకా నియామకాలు, నిధులు, నియామకాలు ఈ ట్యాగ్‌లైన్ మనందరికి తెలుసు. దీంట్లో ఈ మొత్తం ఒక యాంగిల్ అది. అంటే ఎజెండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇట్లాంటి విష సంస్కృతి ఎట్లా వచ్చింది? ఎట్లా ప్రబలింది? అది ఎట్లా ఒక ఆక్టోపస్ లాగా విస్తరిస్తూ పోయింది అనే దానిపైన నిజంగా కూడా స్టడీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగా స్టడీ చేయాలి దీన్ని. అసలు దీనికి ఎక్కడుంది బీజం? ఎవరు ఆహ్, నారు పోశారు? ఎవరు నీరు పోశారు? ఎందుకు ఈ సంస్కృతి ఇట్లా విజృంభిస్తోంది? హైదరాబాద్‌లో అంటే బెంగుళూరులో, లేకపోతే కలకత్తాలో, లేకపోతే కోల్‌కతాలో, లేకపోతే చెన్నైలో, ఇంకో చోట లేని అంత అంటే వాటికంటే కూడా హైదరాబాద్ విపరీతంగా ఈ విష సంస్కృతి పెరిగిపోయింది ఈ నగరంలో. ఏమై ఉండొచ్చు? దీని వెనుక కారణం ఏముండొచ్చు అని ఒకసారి మనము సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను పర్టిక్యులర్‌గా వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, బీఆర్ఎస్ ప్రాయోజిత సంస్థలుగా విమర్శలకు గురవుతున్న, లేదా బీఆర్ఎస్ అనుబంధ సంస్థలుగా విమర్శలకు గురవుతున్న తెలంగాణ వికాస వేదిక, తెలంగాణ పరిరక్షణ వేదిక, లేకుంటే ఇంకో ఎక్స్‌వైజెడ్ వేదిక ఏవైనా కావచ్చు. ఆ వేదికలు ఏవైనా కావచ్చు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రం ఇదైపోయింది, అదైపోయింది, రేవంత్ రెడ్డి నాశనం చేసి పడేస్తున్నాడు. మనం బనకచర్లకు వ్యతిరేకంగా పోరాడాలి. మనం దానికి వ్యతిరేకంగా పోరాడాలి, దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. అంటే అంతిమంగా వాళ్ళందరూ చేస్తున్న పనేంటంటే, అంటే బుద్ధిజీవులుగా, మేధావులుగా ఎవరైతే మార్కెట్‌లో అంటే సమాజంలో సో కాల్డ్ మేధావులుగా ఎవరైతే గుర్తింపులో ఉన్నారో, అంటే ఆ రకమైన ఐడెంటిటీతో ఉన్నారో, వాళ్ళందరూ చేస్తున్న పనేంటంటే గుంపుగా తయారయ్యి, వికాస వేదిక అని ఒక గుంపు, పరిరక్షణ వేదిక అని ఇంకొక గుంపు, లేదా ఇంకొక వేదిక పేరు ఇంకొక గుంపు. ఈ గుంపులన్నీ ఇప్పుడు కొత్తగా తయారవుతున్నాయి. కొన్ని కొత్తగా వస్తున్నాయి. వికాస్ వేదిక ఐ థింక్ పాతదే. మళ్ళీ కొత్తగా కొన్ని వస్తున్నాయి. ఇవన్నీ స్పాన్సర్డ్ అనే సంగతి ఊరికే తెలిసిపోతుంది మనకు. మనము అన్నం మొత్తం చూడాల్సిన అవసరం, మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది అంటాం కదా! అట్లాగే ఈ సంస్థలు మాట్లాడుతున్న పద్ధతి, ఈ సంస్థల సమావేశాలు నిర్వహిస్తున్న పద్ధతి, లేకపోతే ఆ సమావేశాల్లో వాళ్ళు తీర్మానాలు చేస్తున్న పద్ధతి చూస్తే, వాళ్ళు
ఫ్యూడల్ స్టేట్ని కోరుకుంటున్నారు. ఫ్యూడల్ రాజ్యం రావాల్సిందే, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిందే, మాకు మళ్ళీ గడీ పాలన కావాల్సిందే అనేది వాళ్ళు పరోక్షంగా చెప్తున్న మాట. డైరెక్ట్గా చెప్పకపోవచ్చు. వాళ్ళు ప్రతి సందర్భంలో ఏ చిన్న అవకాశం దొరికినా రేవంత్ రెడ్డిని పట్టుకొని దూషించడం, రేవంత్ రెడ్డి చంద్రబాబు తొత్తనడం, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెంచా అనడం, లేకుంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు బానిసగా పనిచేస్తున్నాడని ఆరోపించడం, అట్లాగే ఆంధ్ర పెత్తనం వచ్చేసిందనడం. ఇది క్రమంగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇది ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది అని కూడా అంతదాకా కూడా మాట్లాడడం. ఇవన్నీ మనం గమనిస్తుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ప్రాపగండా అనే ఏదైతే మెథడాలజీ ఉందో అందులో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అండ్ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు, అందులో ఎవరికే సందేహం లేదు. బట్ ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ సంస్థలకు ఎవరైతే సారథ్యం వహిస్తున్నారో, ఈ సంస్థలో పనిచేస్తున్నారో, ఈ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మేధావులుగా చెలామణి అవుతున్నారో, ఎవరైతే రచయితలు, కవులు, కళాకారులుగా చెలామణి అవుతున్నారో, వీళ్ళు చేస్తున్న పని ఏమిటంటే మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ కావాలి, అంతే. ఒకటే స్లోగన్. ఎందుకే కేసీఆర్ అంటే జవాబు లేదు. కేసీఆర్ వస్తే మళ్ళీ ఫ్యూడల్ పాలన వస్తుంది, మళ్ళీ మనకు అక్కడ ఇనుప కంచెలు మొలుస్తాయి. ఇది దాదాపు 16-20 అడుగుల ఇనుప ముళ్ళ కంచెల వ్యవస్థ పెరుగుతుంది. ఇది మన బేగంపేట రోడ్లో, లేకుంటే మరో చోట. అండ్ దొరతనం పోకడలు మళ్ళీ వస్తాయి, దొర లక్షణాలు మళ్ళీ వస్తాయి. అండ్ సెక్రటరియట్కు రాకుండా కేసీఆర్ పరిపాలిస్తాడు, ఈసారి అయితే ఫామ్ హౌస్ నుంచే పరిపాలిస్తాడు అని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ మీద ఇమీడియట్గా అటాక్ చేసే విధమైన అంటే ఓ ధోరణికి వీళ్ళు వచ్చేసారు. ఎవరు? ఈ వికాస వేదిక, ఇంకొక వేదిక, ఇంకొక ఆకాశ వేదిక, ఇట్లాంటి అన్ని వేదికలన్నీ కూడా ఇట్లా తయారయ్యాయి. అంటే అవి ఎవరి స్పాన్సర్డ్ అయినా కావచ్చు, అది పక్కన పెడదాం. ఆ విమర్శల్ని మనం విమర్శల్ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది పక్కన పెడదాం. బట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఈ రేవు పార్టీలు ఎందుకు జరుగుతున్నాయి హైదరాబాద్లో? రేవు పార్టీ కల్చర్ ఎప్పుడు మొదలైంది? లేదా పబ్బులు ఎందుకు ఇంత విజృంభించాయి? లేదంటే డ్రగ్స్ కల్చర్ ఎక్కడి నుంచి మొదలైంది? ఈ డ్రగ్స్ రవాణా రాకపోకలు ఎట్లా మొదలయ్యాయి? ఎవరి ద్వారా ఈ డ్రగ్స్ రవాణా వ్యాపార లావాదేవీలు జరుగుతూ వచ్చాయి? ఎవరి సపోర్టు కొనసాగింది? గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే లేని ఈ విష సంస్కృతి, పబ్బులు, డ్రగ్స్, లేకపోతే మాదక ద్రవ్యాలు, ఇంకా ఏమంటాం ఇప్పుడు రేవ్ పార్టీలు, ఇవన్నీ ఏ విధంగా అంటే తెలంగాణను ఏం చేయాలనుకొని ఏం చేశారు? తెలంగాణలో 10 ఏళ్ల పాటు జరిగింది ఏమిటి? దీనిపైన కూడా స్టడీ చేయాలి. ఈ సోకాల్డ్ మేధావులు దానిపైన స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి. నిజానికి వాళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డి ఎప్పుడు గద్దె దిగిపోతాడా, మా కేటీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా అని ఈ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ అసలు తెలంగాణలో తెలంగాణ సంస్కృతి ఏంటి? ఇది ఎట్లా నాశనం అవుతూ వస్తుంది? ఎట్లా ధ్వంసం అవుతూ వస్తుంది? ఈ విధ్వంసానికి ఎవరు కారకులు? ఎవరో ఒకళ్ళు సపోర్ట్ లేకుండా ఇవన్నీ జరిగే వ్యవహారాలు కావు. దట్టువి ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్యులు ఉంటారో, ప్రభుత్వంలో ఎవరైతే కీలకమైన నాయకులు ఉంటారో, వాళ్ళ సపోర్ట్ లేకుండా పోలీసులు ఏమి చూసి చూడనట్టు ఊరుకోరు. పోలీస్ అధికారులకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటేనే ఆ పబ్బులను అనుమతిస్తారు. అట్లాగే డ్రగ్స్కు సంబంధించిన ఆ లావాదేవీలు కూడా అంత సులభంగా జరగడానికి కారణమవుతాయి. అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవరో ఉండాలి. నేను మాట్లాడేది బీఆర్ఎస్ హయాంలో, కాంగ్రెస్ హయాంలో కాదు. కాంగ్రెస్ హయాంలో కొత్తగా డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ జరుపుతున్న దాఖలాలు ఏమి లేవు ఇప్పుడు ఈ 19 నెలల్లో. సో బీఆర్ఎస్ హయాంలో జరిగిన మొత్తం ఈ సంస్కృతి విధ్వంసం, ఈ డ్రగ్స్ కల్చర్, రేవు పార్టీల కల్చర్, వీటన్నిటిపైన కూడా దర్యాప్తు జరగాలి. వీటన్నిటిపైన కూడా స్టడీ జరగాలి. వీటన్నిటిపైన నేను చెప్పిన సోకాల్డ్ మేధావుల సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పందించాలి, మాట్లాడాలి. వాళ్ళు అవేమీ చేయకుండా
మేము బనకచర్లకు వ్యతిరేకంగా పోరాడతాం. ఈ బనకచర్ల అనేది ఎవరికి అర్థమే కాదు. బనకచర్ల అనే సబ్జెక్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్ల అవగాహన ఉన్న వాళ్లకు, ఆ రంగం గురించి తెలిసిన వాళ్లకు, కృష్ణా జలాలు ఎట్లా దోపిడీకి గురవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎట్లా వాటిని జలదోపిడీ చేస్తున్నారు, లేకపోతే గోదావరి జలాలను ఏ రకంగా వాళ్ళు తరలించుకుపోతున్నారు, ఏమిటి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా తెలంగాణలోని సామాన్య ప్రజలకు సంబంధం లేదు. అంటే వాళ్ళకు అవగాహన లేని విషయం, సంబంధం కాదు, వాళ్లకు అవగాహన లేదు, వాళ్లకు తలకెక్కదు కూడా అది. ఆ సబ్జెక్ట్ తలకెక్కదు. కానీ తలకెక్కించే పనులు ఉన్నారు వీళ్ళంతా, ఈ మేధావులనండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనండి. అందుకే తెల్లవారు లేస్తే బనకచర్ల అదే ఒకటే సబ్జెక్ట్ ఇప్పుడు వాళ్ళకు ఒకటి దొరికిందండి అంతే. బనకచర్ల ఒకటి దొరికింది, ఇక దాన్ని పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో పోరాడతాం అంటున్నారు తప్ప, ఈ తెలంగాణను మేము కాపాడుకుంటామని పెట్టిన సంస్థలు, తెలంగాణను రక్షిస్తాము అని పెట్టుకున్న సంస్థలు, తెలంగాణ సంస్కృతి ఎందుకు నాశనం అయిపోయిందో దానిపైన మాట్లాడారు. ఎందుకు ఈ రకంగా మారుతూ వచ్చిందో దానిపైన స్టడీ చేసి ఫలానా వ్యక్తుల వల్ల, లేకుంటే ఫలానా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రకంగా సంస్కృతి విధ్వంసమైంది, ఈ విష సంస్కృతి ఇట్లా వచ్చింది అని చెప్పాలి. వీళ్ళ పని చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఆయన ఎప్పుడెప్పుడు గతి దిగుతాడా అని చూడడం ఒక్కటే ఈ పరిరక్షణ వేదిక అనండి, ఇంకొక వేదిక అనండి, వాళ్లకు ఒక ఎజెండా అయిపోయి కూర్చోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.